అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేశ్వరరావు. మీరు చూస్తుంటే గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టోటల్ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా తగలబెట్టేస్తుంది అనమాట. ఒక పక్క కిరణ్ రాయల్కి అప్పటికప్పుడే వితిన్ 12 అవర్స్ లోనే వాళ్ళ నాయకుడి నుంచి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండేటట్టు విపరీతంగా ట్రెండ్ చేస్తారు. అంటే వాళ్ళు కావాలని చేసింది కాదు, ఆ మహిళకి న్యాయం చేయాలని చెప్పేసి అన్న ఉద్దేశంలో కిరణ్ రాయల్ మీద విపరీతమైన పోస్టులు చేశారు. దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు సైతం కిరణ్ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని చెప్పేసి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంకో పక్క నేను లైలా అసలు ఆ సినిమా గురించే ఎవరికి తెలియదు. కాకపోతే ఆ సినిమాకి వెళ్ళి మన పృథ్వీరాజు దాని ఏదో కొంచెం హైలైట్ చేద్దాం, డైరెక్ట్ ముందుగా స్క్రిప్ట్ ఇచ్చాడో ఎవడు తీసుకున్న గొత్తులో వాడే పడతాడు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు లైలా మూవీ టీం పృథ్వీరాజ్ని తీసుకొచ్చి ఆల్రెడీ గేమ్ చేంజర్ ఈవెంట్లో చూశారు, లేకపోతే అంతకుముందు వేరే ఈవెంట్స్లో కూడా చూడడం జరిగింది. ఎక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ గురించి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ సినిమాకి సంబంధించింది కానివ్వండి, మొత్తం సోషల్ మీడియా మొత్తాన్ని కూడా తగలబెట్టేసి అంత రేంజ్లో వాళ్ళు పనిచేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాయకుడి జోలికి రానంత వరకు కూడా వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. నిన్న దెబ్బకి వితిన్ 3 hours లో 9,000 పోస్టులు రికార్డ్ అయినాయి. 9,000 పోస్టులు రికార్డ్ అయిపోయి ట్రెండింగ్లోకి తీసుకొచ్చేసారు. బాయ్కాట్ లైలా అని చెప్పేసి విపరీతంగా దాన్ని అయితే ట్రెండ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు, సోషల్ మీడియా అంటే ఏదో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట ఉండి పనిచేస్తారని చెప్పేసి అనుకో. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కడు వాడి చేతిలో ఫోన్ ఉంటుంది, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వాడికి ₹1 ఇవ్వరు, మీరేదో ₹5 పేటిఎం అని చెప్పేసి అంటారు. అసలు అట్లా ఒక్కడు కూడా ఉన్నాడు. ఎప్పుడో గతంలో అంతకుముందు ఐపాక్ టీంని పెట్టుకున్నప్పుడు తప్పించి అప్పుడు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీము పనిచేసింది కాబట్టి, తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఎవరు లేరు కాబట్టి ఎక్కడున్న వాళ్ళు అక్కడే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఆంధ్రప్రదేశ్లో 1,33,00,000 మందికి పైగా ఆయన ఓట్లు వేయడం జరిగింది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ తెలంగాణలో కూడా చాలా మంది ఉంటారు. ఇట్లా మీరు ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే సరిపోద్ది అని చెప్పేసి అనుకుంటా ఉండొచ్చు. మన గేమ్ చేంజర్ ఈవెంట్కి ఎవరో కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేసింది లేదు, ఏం లేదు. కానీ కలెక్షన్స్ ఎందుకు రాలా? మీరు పాలిటిక్స్ రైజ్ చేశారు కాబట్టి ఆ ఈవెంట్స్లో. రిపబ్లిక్ సినిమాకి రాలా? జగన్మోహన్ రెడ్డి పేరెత్తి నా సినిమాలో సినిమా ఆడింది ఏదైనా ఉంటే మీరు కింద కామెంట్స్ తెలియజేయండి నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో అలా నిలిచిపెట్టకుండా ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానివ్వండి, ఆయన తీసుకొచ్చిన ఇది కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ప్రజలకి మంచి చేసిన విధానంతో ప్రజలకి చాలా అంటే చాలా దగ్గరైపోయాడు. ఆయన పోరాట స్ఫూర్తి కానివ్వండి, ఫస్ట్ 2 సీట్లు కొట్టారు, తర్వాత 18 సీట్లు, తర్వాత 67, తర్వాత 151, ఇప్పుడు 11కి పడిపోయారు. మళ్ళీ లేస్తారు, అర్థమైందా? మళ్ళీ లేస్తారు. ఆ లేచిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా ఎవరు తట్టుకోలేని పరిస్థితి అనమాట. అది 5 ఏళ్ళు అవుతుందా 10 ఏళ్ళు అవుతుందా అన్నది ప్రజెంట్ ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ చేతిలో ఉంది. మీరు కనుక సక్రమంగా పనిచేస్తే మీరు రావచ్చు. అది కాదు వెళ్ళిన ప్రతి చోట మేము సొల్లు కబుర్లే చెప్తాము అంటే అది ఏంటో ప్రతి ఈవెంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి భయంగా ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటి నుంచే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కన్సిస్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి అని చెప్పేసి ప్రజల్లో ఒక రుద్దుతున్నారు అనమాట. వీళ్ళు ఎప్పుడో 2047కి అన్ని తీసుకొస్తారంట. అప్పటి వరకు కూడా సామాన్య ప్రజలు ఖాళీగా ఉన్నారట. మీరు నెంబర్స్ చూపించండి, మేము జిఎస్టీ రిటర్న్స్ పెంచుతున్నాం, జిఎస్టీ పెరిగిందంటే బిజినెస్ పెరిగినట్టే, లేక బిజినెస్ పెరిగిందంటే జనాల దగ్గర డబ్బులు ఉన్నట్టే. సో ఇట్లా మీరు నెంబర్స్ చూపించాలి. జిఎస్డిపి గ్రోత్ అవుతుంది, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత గ్రో అయింది అని చెప్పేసి చూపించాలి. 2014 to 19 మీరు చూపించింది ఏమీ లేదు. అమరావతి కనీసం ఫేజ్ 1 వర్క్స్ కూడా అక్కడ మనకి ఎక్కడా కూడా కనపడలేదు. అప్పుడు జిఎస్డిపి ఎంత, ఇప్పుడు జిఎస్డిపి ఎంత, అప్పుడు జిఎస్టీ కరెక్షన్స్ ఎంత, ఇప్పుడు జిఎస్టీ కరెక్షన్స్ ఎంత, ఒక ఫిగర్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, నాడు నేడు స్కూల్స్, పిల్లలకి ట్యాబులు, బుక్స్, ఇలా ఒకటి కాదు, మహిళలకు దిశ యాప్, ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒకటి గుర్తుకొచ్చేది ఒకటి ఉందా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఏంటి అంటే ప్రతిపక్ష హోదా మాకు అక్కర్లేదు,
ప్రత్యేక హోదా మాకు అక్కర్లేదు అని చెప్పేసి వెనక్కి పంపించిన మహానుభావుడు. సో దానికి సిగ్నేచర్ చేసి ప్యాకేజ్ ఓకే చెప్పారు. తర్వాత మళ్ళీ ప్యాకేజ్ కూడా వద్దు మాకు అని చెప్పేసి అక్కడ ఆ తర్వాత ఏది వచ్చింది లేదు ఆంధ్రప్రదేశ్కి. అటు ప్యాకేజీ లేదు, అటు పక్క ప్రత్యేక హోదా కూడా లేకుండా చేశారు అందరు మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా ఇట్లా వద్దని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు పోలవరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సింది, మేము కడతామని చెప్పేసి దాన్ని తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చేసి డబ్బులు మింగేస్తున్నారని చెప్పేసి మన నరేంద్ర మోదీ గారు చంద్రబాబుకి వెళ్ళి పోలవరంకి వెళ్ళి ఏటీఎం హే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పటికీ కూడా పోలవరం మేము కంప్లీట్ చేసేస్తాం అని చెప్పేసి చెప్పలేకపోతున్నారు. ఎలక్షన్స్ ముందు మాత్రం 2 years లో కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంటైర్ సోషల్ మీడియాని తగలబెట్టేసింది. నానా విశ్వక్సేన్ అండ్ నెక్స్ట్ ఆడి కిరణ్ రాయల్ ఒకటే దెబ్బకి 2 పెట్లు అన్నట్టు. ఎందుకు మీకు వచ్చిన వాళ్ళు ఎందుకు? వాళ్ళు ఏదో 2.1 అనుకుంటారు, 3.1 మీకెందుకు? సో వాళ్ళతో పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఈసారి ఎవరన్నా సినిమా ఈవెంట్స్లో లేకపోతే పబ్లిక్లో ప్రెస్ మీట్లు పెట్టి అయినా మార్ఫింగ్ చేయొద్దని చెప్పేసి మీరే మార్ఫింగ్ చేసుకుని కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారేంటి? మీకు ఒక న్యాయం, పబ్లిక్ ఒక న్యాయమా? అది సంగతి. కొంచెం ఆలోచించి బిహేవ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.